హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఊరగంటి, కన్సల్టెంట్ ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. ఈరోజు నేను మీతో ఒక కామన్ కంప్లైంట్ ఆఫ్ ప్రెగ్నెంట్ పేషెంట్, వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ, దాని గురించి మాట్లాడతాను. అసలు ప్రెగ్నెన్సీలో వామిటింగ్ ఎందుకు వస్తుంది, వామిటింగ్ ప్రివెంట్ చేయడానికి ఏంటి చేయాలి, ఎలా తినాలి, ఏం మెడికేషన్స్ ఇవ్వాలి, ఎక్సెసివ్ వామిటింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అది ఎలాంటి కండిషన్స్లో వస్తుంది, ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ప్రెగ్నెన్సీలో అసలు వామిటింగ్ ఎందుకు వస్తుంది? సో ప్రెగ్నెన్సీలో మామూలుగా ప్రెగ్నెంట్ అయినప్పుడు బీటా హెచ్సిజీ అంటే బీటా హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అది రిలీజ్ అయ్యి మన సిటీజెడ్ కీమో రిసెప్టార్ ట్రిగ్గర్ జోన్ అని మన బ్రెయిన్లో ఒక సెంటర్ మీద యాక్ట్ చేస్తుంది, దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దాన్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు అది వామిటింగ్ సెంటర్ని స్టిమ్యులేట్ చేసి వామిటింగ్ అనేది కాజ్ చేస్తుంది. మెనీ టైమ్స్ వాళ్ళకి వామిటింగ్ పూర్తిగా అవ్వదు, వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది అనమాట. బీటా హెచ్సిజీ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ టైం, అందుకని ఆ టైంలో ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది. యూజువల్గా దాన్ని మార్నింగ్ సిక్నెస్ అని అంటూ ఉంటాము. ఇది 80% ప్రెగ్నెన్సీస్లో ఉంటుంది. దిస్ ఈజ్ కామన్. సో ఇది నాజియాని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి అంటే ఫ్రీక్వెంట్గా స్మాల్ మీల్స్ అనేవి తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకా ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ వల్ల స్పింక్టర్ రిలాక్సేషన్స్ ఉండి బెల్చింగ్ రావడము, గ్యాస్ట్రైట్ యాసిడిటీ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ వామిటింగ్ని దాన్ని ప్రివెంట్ చేయడం కోసం సో ఫ్రీక్వెంట్ మీల్స్ అనేవి తీసుకోవాలి, తక్కువగా ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. అండ్ డ్రై ఫుడ్స్ లాంటి బిస్కెట్స్ అలాంటివి తీసుకోవడం వల్ల ఈ వామిటింగ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఫ్రీక్వెంట్గా కూడా హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి, వాటర్ ఎక్కువ సార్లు అనేది తాగుతూ ఉండాలి. అండ్ మెడికేషన్స్ అనేవి వామిటింగ్ యాంటీ ఎమెటిక్స్ లాంటివి ఇస్తాము. మెయిన్గా ప్రెగ్నెన్సీలో డాక్సినేట్ అనే టాబ్లెట్ కామన్గా ప్రిస్క్రైబ్ చేస్తుంటాము. అది చాలా సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ, అది బేబీకి ఎలాంటి హామ్ చేయదు, మీ వామిటింగ్ని తగ్గిస్తుంది. సో ఎక్సెసివ్ వామిటింగ్ చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువ వామిటింగ్స్ అవ్వడం, బెడ్ నుంచి లేవలేకపోవడం, డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకపోవడం, దీనిని హైపర్ ఎమెసిస్ గ్రావిడారం అంటామన్నమాట. ఇది యూజువల్గా ట్విన్ ప్రెగ్నెన్సీస్లో కానీ లేకపోతే అదర్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ లైక్ మోలార్ ప్రెగ్నెన్సీ ఇలాంటి వాటిల్లో ఈ బీటా హెచ్సిజీ అనే హార్మోను చాలా ఎక్కువగా సెక్రెట్ అవుతుంది. దానివల్ల ఇలాంటి వాటిలో ఇలాంటి హైపర్ ఎమెసిస్ కండిషన్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే యూజువల్గా ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు వాళ్ళని అడ్మిట్ చేసుకోవాలి, హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్లు, వాళ్ళ ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కీటోన్ బాడీస్ ఎలా ఉన్నాయి యూరిన్లో, అవన్నీ చెక్ చేసుకుని అకార్డింగ్లీ వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో ఇలా ఇచ్చిన తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము, మల్టీవైటమిన్ ఇన్ఫ్యూజన్స్ ఇవ్వడము, ఇవన్నీ చేయడం వల్ల ఈ వామిటింగ్ ఎఫెక్ట్ని మన బాడీ మీద తగ్గించవచ్చు. సో ఇవన్నీ అడ్మిట్ చేసుకుని ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని చెక్ చేయడం, వాళ్ళ వైటల్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎలక్ట్రోలైట్స్ అవన్నీ నార్మల్ స్టేజ్కి వచ్చాయా, కీటోన్ బాడీస్ అవన్నీ తగ్గాయి, అవన్నీ అసెస్ చేసుకుని మళ్ళీ డిశ్చార్జ్ చేసి వాళ్ళని మంచి మెడికేషన్స్ మీద పెట్టి ఇంటికి పంపించవచ్చు. సో ఈ వామిటింగ్ హైపర్ ఎమెసిస్ని మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.